వారి బెయిల్ క్యాన్సిల్, వీరి ఆస్తులు అటాచ్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దవగా చెవిరెడ్డి ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు చెవిరెడ్డి ఎలా సంపాదించారు? కల్తీ మద్యం అమ్మి భారీగా ఆస్తులు సంపాదించారంటోన్న ఏసీబీ రికవరీ దిశగా చర్యలు చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ల ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 63,72,00,000 మార్కెట్ విలువ కలిగిన ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కమిషన్లు, లంచాలతో చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. 54,87,00,000ను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది. తిరుపతి రూరల్ గ్రామాల పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. 2020 నుంచి 2023 మధ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు, వెండార్ కన్ఫెషన్, మార్కెట్ వాల్యుయేషన్ రిపోర్టులు, డాక్యుమెంట్ అనాలిసిస్ తో అక్రమార్జన ఆస్తులను నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి, రేణిగుంట, వడమాలపేట, తొట్టంబేడు, కేవీబీపురం, చిత్తూరు, నెల్లూరులో ఉన్న ఆస్తులను అటాచ్ చేసింది ప్రభుత్వం. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అటాచ్ చేస్తున్నట్లు ఏపీ హోంశాఖ ప్రకటించింది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో నిందితుల డిఫాల్ట్ బెయిల్ కూడా రద్దయింది. కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నెల 26లోగా జడ్జి ఎదుట సరెండర్ కావాలని కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పను కోర్టు ఆదేశించింది. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో A31గా ధనుంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. ఈ కేసులో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.